కూకట్పల్లి రైతు బజార్ వద్ద రోడ్డుకు ఇరువైపులా గత కొంతకాలంగా అక్రమంగా వెలసిన ఫుట్పాత్ ఆక్రమణలను మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులను హుటాహుటిన సంఘటన స్థలానికి పిలిపించుకుని కార్పొరేట్ సంస్థ లులు షాపింగ్ మాల్ వారికి కొమ్ము కాస్తున్న మీరు ఫుట్పాత్ వ్యాపారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమ నిర్మాణాల పేరుతో ఎలా తొలగిస్తారని మండిపడ్డారు. గత 30 సంవత్సరాలుగా ఫుట్పాత్ వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డున పడేయడం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని దీని కొరకేనా నిరుపేద బిడ్డలు నాశనం చేయని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుని మనం అందరం కలిసి ఇష్టానుసారము సీఐ ఒకరు ఇద్దరు మాఫీసర్లు ఇద్దరు ఒకటాయి మీ ఇష్టం. మీరు ఏం జవాబు ఇస్తారో చెప్పండి. నేను తెలిసి చెప్పాను, రేపు మా వాళ్ళు వస్తారు ఇస్తారు. మా ఆటో చూపెట్టండి, ఏరియా చూపెట్టండి, మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూపెట్టండి ఒకసారి. మీకు దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది అని చెప్పండి. గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు, ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు, ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు, ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలామంది విలేకరులు తెలుసు. ఇవాళ కొత్త గాది ఇక్కడ ఉంది 30 సంవత్సరాలు. వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేట్ వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీబీ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధాకరం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అనేటువంటి తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుల్లు మాల్ కొరకు, ఒక ప్రైవేటు ఒక లుల్లు మాల్ కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ. నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్షగట్టి, ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్షగట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్డు పాలు చేశారు. మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి. వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలి, పొద్దున లేచి స్కూల్ పిల్లలు చదివించాలి. రెండోది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వేశ్వర రోజు మీకు తెలుసు డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటారు. ఆ రోజు అమ్ముకుంటేనే 10 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి. చాలామందికి భర్తలు లేరు, పిల్లల్ని చదివించాలి. భర్తలు లేనటువంటి ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్, మాకు బతికే చచ్చిపోతామని ఇంటికి వస్తే రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి, దీని కింద ఏమైనా ట్రాఫిక్ వస్తుందా చెప్పండి. మీరు హైటేషన్ కింద ఉన్న 3 ఫీట్ల గల్లీలే వీళ్ళకు ట్రాఫిక్ జామ్ అవుతుందా? వీళ్ళ చేతగానే వాళ్ళ తలనున్న ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఎప్పుడన్నా ఇక్కడ ఇబ్బంది జరిగిందా? వాళ్ళ వలన ఉద్యోగాలు వచ్చి సాయంత్రం అమ్ముకున్నటువంటి వాళ్ళను నిరుపేదలను మోసం చేసి ఇలా ఈ రకమైన చేశారు. నేను ఆఫీసర్లకు నేను కూడా కన్సర్ట్ పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా సిపికి నేను కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు దీంట్లో పాత్ర వహిస్తారో వాళ్ళ మీద కూడా స్టేషన్ కమిషనర్కి కంప్లైంట్ చేస్తా. ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడనే ఇప్పించేదానికి నేను కృషి చేస్తా. దయచేసి ఆఫీసర్కు చెప్తా ఉన్నాను, ఎవరి కొరకు మీరు లులుమాల కొరకు మీరు చేస్తే మాత్రం మంచిది కాదు. మీ పద్ధతి మర్చిపోండి. మీరు నిరుపేద బిడ్డలు, మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీకు కూడా బిడ్డలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని తీసేటప్పుడు ఆల్టర్నేట్ చూపెట్టాలి. ఇంకోటి మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, వాళ్ళకి కార్డు ఉంది. వాళ్ళకి మనం 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద కార్డు ఇచ్చాం. మనకు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ కార్డు ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టి మనం చేయవలసిన అవసరం ఉంది. ఒక మటన్ షాపు, ఒక ఇన్స్పెక్టర్ మటన్ షాపు నెల వారం కిలో మటన్ తీసుకోపోతాడంట. ఇక ఆశ్చర్యం అది. ఫ్రీగా